రాజు గారు స్వీట్ అండ్ స్నాక్స్ లో క్యారెట్ కజ్జికాయలు. అవునండి. సో ఎలా ఉంటాయి రాజు గారు? అంటే కజ్జికాయలు జనరల్లీ చేసుకుంటాం, క్యారెట్ తో అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తోంది. బట్ క్యారెట్ మాత్రం స్వీట్స్ కి చాలా బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. అంటే మామూలుగా హల్వాలో పూర్ణాలు ఇలా చేసుకుంటూ ఉంటాం క్యారెట్ తో. సో మామూలుగా మనం చేసుకునే కజ్జికాయలు ఏంటంటే మనకు కొంచెం నిలువ ఉంటాయి 4-5 రోజులు. సో ఇది క్యారెట్ తో ఏంటంటే మనం ఆ రోజుకు తీసుకోవాలి. అంటే దాంట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, సో కాబట్టి ఆ రోజుకు మటుకు తీసుకోవచ్చు. సో నిలువ ఉండవు కానీ టేస్ట్ బాగా ఉంటాయి కదా. ఓకే, క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, మైదా 1 కప్పు, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే నేను ముందుగా పిండి రెడీ చేసి పెట్టాను. ఓకే, సో ఇది ముందుగా కలిపెట్టేసుకుంటే మనకు బాగా వస్తాయండి. ఓకే, ఏం చెయ్యి, ఎలా రెడీ చేశారు రాజు గారు? సో దీంట్లో మైదా, దీంతో కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే నెయ్యి కొంచెం కరిగించి వేసాను. ఓకే, సో వేసిన తర్వాత బాగా కలిపేసి వాటర్తో ఇలా ముద్ద తయారు చేసి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు లోపల మనం స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆయిల్ వేడి పెట్టేద్దాం. కొద్దిగా నెయ్యి వేసుకుని దీంట్లో క్యారెట్ తురుము. ఓకే, సో క్యారెట్ ని నేతిలో వేయిస్తే అసలు చాలా బాగుంటుంది కదా. టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. స్మెల్ అది వేయించేటప్పుడే ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది, స్పెషల్ ఐటమ్ రెడీ అవుతుంది. అవును. సో ఇలాంటి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఇంకా చెప్పనక్కర్లేదు. అవును, ఇంట్లో పిల్లలు ఉంటే పూజ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే నేను బెల్లంతో చేస్తున్నానండి. ఓకే, సో స్టఫింగ్ అనేది సో కావాల్సిన వాళ్ళు పంచదారతో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి కజ్జికాయలకి స్టఫింగ్ అనేది బెల్లంతో చేస్తే బాగుంటుంది కదా రాజు గారు? బెల్లం స్టఫింగ్ బాగుంటుంది. ఇక్కడ నేను మామూలుగా స్టఫ్ చేసేసి మనం క్లోజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మోల్డ్స్ కూడా వచ్చాయి మార్కెట్లో చాలా కజ్జికాయలు. సో ఇంకా ఈజీ అయిపోయింది. సో వాటిలో పెట్టేసుకొని స్టఫింగ్ చేసేసి జస్ట్ అలా నొక్కేస్తే అయిపోతుంది, ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. సో ఎవరు కన్వీనియంట్గా వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం వేగిన తర్వాత దీంట్లో బెల్లం తురుము. సో ఇది వేసుకునే ముందు మనకు క్యారెట్ ఎంత స్వీట్గా ఉంది చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. సో ఆ వేడికి బెల్లం అనేది మనకి బాగా కరిగిపోతుంది, దీంట్లో మిక్స్ అయిపోతుంది బాగానే. సో క్యారెట్తో చేసుకునేప్పుడు మనకు ఆ స్వీట్నింగ్ అనేది, ఆ తీపి అనేది కూడా కొంచెం తక్కువనే పడుతుంది, బెల్లం కానీ పంచదార కానీ. క్యారెటే మనకు స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి జీడిపప్పు పొడి యాడ్ చేస్తాం. జీడిపప్పు పొడి, అలాగే కంపల్సరీగా స్వీట్లో ఉండాల్సింది యాలకుల పొడి. సో మనకి ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది అనమాట. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇది కొంచెం చల్లారితే మనం చేసేసుకోవటమే కదా కజ్జికాయలు? ఎస్. ఓకే, సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసేస్తాను, అంటే కొంచెం తొందరగా చల్లారుతుంది. సో ఇది కొంచెం చల్లారితే మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో రాజు గారు చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. సో ఇప్పుడు కజ్జికాయలు రెడీ చేస్తున్నాం. సో ప్లేట్లో కొద్దిగా పొడిపిండి తీసుకుని, సో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి కొంచెం కొంచెం అంటే చిన్న సైజ్ మనం పూరిలా రెడీ చేసుకోవాలి. ఓకే,
సో ఇది డెఫినెట్లీ మైదాతోనే చేసుకోవాలి కదా రాజు గారు? గోధుమ పిండితో చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా బాగుంటుందా? గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది, మనం దీన్ని ఇటు మార్చేద్దాం. ఓకే. కొంచెం గట్టిగా నొక్కేసుకోవాలి. సో మోల్డ్స్ ఉంటే మనకు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, లేకపోతే ఇలాంటి స్పూన్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. సో దీంట్లో కొంచెం కట్ చేసుకోవచ్చు. వావ్. ఓకే. సో ఇలా రెడీ అయిపోతాయి మనకు. సో 3 ఒకటేసారి వేసేసుకుందాం. అవును, ఈవెన్గా ఫ్రై అవుతాయి. సో మౌల్డ్స్లో ఒత్తేసుకోవటం కూడా ఈజీ మెథడే, లేకపోతే ఇలా కూడా హాయిగా చేసేసుకోవచ్చు? ఎస్. ట్రై చేసేసుకుందామా? ఓకే. సో ఇది బాగా లో ఫైర్లో కుక్ అవ్వాలి కదా? ఎస్. అయిపోయిందా రాజు గారు? అయిపోయాయండి, తీసేసుకుందాం. ఓకే. ఓకే. ఓకే, కజ్జికాయలు అయిపోయాయి కదా, కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. ఓకేనండి. సో కందత తీసుకుంటున్నాను. ఓకే. స్వాన్ షేప్లో చేస్తాను. సో ఇది బేస్ అండి. ఓకే. కొంచెం 2 సైడ్లో కూడా ట్రిమ్ చేసి కొంచెం అంటే యూ షేప్లో వచ్చేట్టుగా చేసుకోవాలి. సో ఇటువైపు హెడ్ వస్తుంది, సో ఇటువైపు వింగ్స్ అండి. ఓకే. సో ఇది వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇటు టైల్, సో టైల్కి కొంచెం కట్ ఇచ్చేసి స్లాంట్. ఓకే. ఓకే. సో హెడ్ మధ్యలో వస్తుంది కాబట్టి నెక్ కొంచెం సైడ్లోంచి ట్రిమ్ చేసేస్తున్నాను. అలాగే టేల్ వైపు కూడా, సో రెండో వైపు కూడా. సో ఇక్కడ షేప్ ఇస్తున్నాను. సో సైడ్ నుంచి కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇలాంటివి చేసుకొని కూడా మనం అమ్మవారికి అంటే 2 వైపులా అలా పెట్టేసుకుంటే హంసవాహిని అని కూడా అంటారు, బాగుంటుంది. అవును. సో అలా పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్న కార్వింగ్స్లో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని. వింగ్స్కి కూడా స్ట్రైట్ కట్ ఇచ్చేది కొంచెం జిగ్జాగ్ షేప్ ఇస్తున్నాం. సో ఇలా స్ట్రైట్, ఇలా స్లాంట్. సో పై వరకు అలా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. సో దీంట్లోంచి 2 వింగ్స్ ఓపెన్ చేస్తున్నాం. సో స్లాంట్ కట్ అండి, ఇటువైపు నుంచి 2 స్లాంట్స్ ఇచ్చేస్తే మనకు
మధ్యలో ఉన్న పీస్ వెళ్ళిపోతుంది. ఓకే, సో రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. సూపర్. ఓకే, సో రెడీ అయిపోయింది. సో బీక్ వచ్చేసి టూత్ పిక్ పెట్టేస్తున్నాను. సో షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, సో ఇదే వచ్చేస్తుంది మనకు. ఓకే, ఐస్ పెట్టడానికి చిన్నగా ఇక్కడ హోల్ చేసి ఆవగింజలు పెట్టి సో ఇలా వచ్చేస్తుంది. స్వాన్స్ రెడీ. సూపర్ రాజ్ గారు. ఓకే, క్యారెట్ కజ్జికాయలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కజ్జికాయల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి కొంచెం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం తురుము వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న సైజ్ పూరీలా ఒత్తుకోవాలి. వీటి మధ్యలో క్యారెట్ మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యారెట్ కజ్జికాయలు రెడీ.